బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పోరండ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోరండ్ల గ్రామంలో ఉన్న తన ఎకరన్నర వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లారెడ్డి ఆందోళన చెందాడు. ఇక తనకు న్యాయం జరగదని భావించి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు పోలీసులు పట్టించుకోవడం వల్లే మల్లారెడ్డి చనిపోయాడని కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇది వేరు. మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పోరండ్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇక పోరండ్ల గ్రామంలో ఉన్న తన ఎకరన్నర వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లారెడ్డి ఆందోళన చెందాడు. ఇక తనకు న్యాయం జరగదని భావించి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మల్లారెడ్డి చనిపోయాడని కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇది జరిగిన విషయం. ఇక ఇది సార్ ఉన్నాడు కదా సార్, వీళ్ళు మా వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా పట్టించుకుని లేదు. మీరు వాడమ్మా అరే వాళ్ళ ఏమో కాయలు తీసుకోవాలి, ఇలా తీసుకుని లేదు. పిచ్చోళ్ళని చేసి తిప్పించండి. సరే ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అయితే మరి వాళ్ళ దగ్గర కాయలు లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి. అమ్మ మీరు కోర్టుతో కూర్చున్నాడు అని చెప్పొచ్చు కదా, అట్లా కూడా చెప్పలే. అది ఇది విషయం, జరిగిన విషయం. నా కళ్ళ ముందర జరిగింది. నేను చూస్తుండగానే ప్రాణం పేర్లు చెప్పిండు. వాంగ్మూలం ఇస్తా అంటుండు, ఇస్తలేడు. సార్ని అడుగురు వాంగ్మూలం కానిస్టేబుల్ ఇచ్చిండా ఇవ్వలేదని చెప్పండి. సార్ని అడగండి, ఇస్తా అంటుండు కదా, సార్ని అడగండి. మల్లారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోవడం జరిగింది. దానికి సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి గత 2 నెలల నుంచి 3 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. సిఐ ఎస్ఐ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో పట్టించుకోకపోవడం వల్ల వాడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా ప్రతిమలా కూడా కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చినాము. దాని కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఏం చేస్తారో మాకు అర్థం లేదు. ఏమన్నా అంటే మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. 3-4 రోజుల తర్వాత కేసు నీరు గారిన తర్వాత వీళ్ళు చేసేది ఏం లేదు. పోలీసుల దగ్గర కూడా మాకు నమ్మకం లేదు. ఇవాడు మా అల్లుడు, వాళ్ళ సొంత అల్లుడు, ఆ మెయిన్ అల్లుడు, వీళ్ళు మాత్రం పట్టించుకోలేడు. వీళ్ళు పట్టించుకోలేదు. ఒకవేళ మా ఏమైనా విషయస్ ల్యాండ్ విషయంలో అక్కడికి వచ్చినా కానీ మా ల్యాండ్ పేపర్స్ ఇస్తే చూడలేదు. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినా కూడా చెత్త పేపర్లో వారిసిన్లు కావచ్చు, మేము ఇచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వలే అంటున్నారు కంప్లైంట్లు కూడా. అది ఏందో ఇది పోలీసులు వీళ్ళు ఎవరు ఫోన్ చేసి నడిపిస్తుంది. పంచాయతీ ల్యాండ్ విషయాల మా మామని బెదిరించారు. వాళ్ళది వాళ్ళు అమ్ముకొని వీళ్ళది కూడా వాళ్ళే అని బెదిరిస్తే ఏమి చేయలేని స్థితిలో ఒక్కోడు ఏమి మాకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. గడ్డి మంది దాకా చనిపోయాడు. ఇది జరిగిన విషయం. ఇక ఇది సార్ ఉన్నాడు కదా సార్, వీళ్ళు మా వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు ఇలా పట్టించుకుని లేదు. మీరు వాడమ్మా అరే వాళ్ళ ఏమో కాయలు తీసుకోవాలి, ఇలా తీసుకుని లేదు. పిచ్చోళ్ళని చేసి తిప్పించండి. సరే ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అయితే మరి వాళ్ళ దగ్గర కాయలు లేవు, వీళ్ళ దగ్గర ఉన్నాయి. అమ్మ మీరు కోర్టుతో కూర్చున్నాడు అని చెప్పొచ్చు కదా, అట్లా కూడా చెప్పలే. అది ఇది విషయం, జరిగిన విషయం. నా కళ్ళ ముందర జరిగింది. నేను చూస్తుండగానే ప్రాణం పేర్లు చెప్పిండు. వాంగ్మూలం ఇస్తా అంటుండు, ఇస్తలేడు. సార్ని అడుగురు వాంగ్మూలం కానిస్టేబుల్ ఇచ్చిండా ఇవ్వలేదని చెప్పండి. సార్ని అడగండి, ఇస్తా అంటుండు కదా, సార్ని అడగండి. మల్లారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోవడం జరిగింది. దానికి సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి గత 2 నెలల నుంచి 3 పిటిషన్లు ఇవ్వడం జరిగింది. సిఐ ఎస్ఐ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో